ఎంతోమంది మీ దగ్గర వచ్చి కలుస్తుంటారు. మీ ఇన్ఫెర్టిలిటీ మీ సబ్జెక్ట్, అలాగే రీప్రొడక్టివ్ మెడిసిన్ మీరు స్పెషలైజేషన్ కాబట్టి మీకు జనరల్గా ఎటువంటి పేషెంట్లు ఏ దశలో మీ దగ్గరకు వస్తారు? ఫర్టిలిటీ పేషెంట్స్ అనేది మాకు ఆల్ గ్రూప్స్లో వస్తారండి. ఇప్పుడు ప్రెజెంట్ ట్రెండ్ 30, ఇప్పుడు మ్యారేజ్ యావరేజ్ ఏజ్ మనకు 30 years అయిపోయింది, ఈవెన్ ఫర్ ద గర్ల్స్ ఆల్సో. ఇంకా బాయ్స్ అయితే ఇంకా 35 అనుకుంటున్నారు వాళ్ళు. సో మనకి వచ్చే వాళ్ళందరూ వస్తూ ఉంటారు. సో మేజర్లీ వాళ్ళు ఏమడుగుతారంటే, మేడం మాకు పెళ్ళై 1 year అయింది, పిల్లలు కలగట్లేదు, బాగా ట్రై చేస్తున్నాం. అదే మా మదర్కి పెళ్ళైన 1 year, పెళ్ళైన 2-3 yearsలోనే షీ హ్యాడ్ 2 children. సో ఇది ఎలా పాసిబుల్? ఇది ఆలోచించాల్సిన విషయం. సో ఎందుకు అంటే నేను అప్పుడు అడుగుతాను వాళ్ళని, మీ మదర్కి మ్యారేజ్ ఎప్పుడైంది, వాట్ ఈస్ ద ఏజ్? సో షీ విల్ సే సమ్వేర్ మనకు ఒక 2 generations బ్యాక్, a generation గ్యాప్, ఎర్లీ 20sలో అయింది వాళ్ళ మదర్కి. సో వితిన్ 1-2 years షీ హ్యాడ్ అ బేబీ. వాట్ అబౌట్ అస్? మీకు 30 yearsలో అయింది. సో మీరు మ్యారేజ్ అయిన 1 year క్యాల్కులేట్ చేసుకుంటున్నారు, కానీ మీరు ఏజ్ ఆఫ్ మ్యారేజ్ అండ్ టైమ్ టు కన్సీవ్ ద ప్రెగ్నెన్సీ మీరు అది చూసుకోవాలి. అది వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఎందుకు అంటే ఏదైనా కనుక్కునే ముందు మనం దాన్ని సైన్స్తో మనం తెలుసుకుంటే ఇట్ విల్ బెటర్ అండర్స్టాండ్. లేదంటే ఏదో వాళ్ళు ఊరికనే తెలిసి తెలియకుండా చెప్తున్నారని మనం అది తుడిచిపాడేస్తాం. సో సైన్స్ ఏంటి దీంట్లో అంటే, ఒక లేడీకి పుట్టుకతోనే మిలియన్స్ ఆఫ్ ఎగ్స్ ఉంటాయి. 1-2 millions ఆఫ్ ఎగ్స్తో ఒక చిన్న బేబీ బర్త్ టైంలో ఉంటుంది. ఆ మిలియన్స్ ఆఫ్ ఎగ్స్ ప్రతి నెల మనకి యూజ్ అయిపోతూ ఉంటాయి. ఓకే, అండ్ వాళ్ళకి పెద్ద మనిషి అయ్యేటప్పటికి దే విల్ బి లెఫ్ట్ విత్ సమ్ 3-4 lakhs అండి. అది మనం మెనోపాజ్ వచ్చేసరికి అండ్ ఆ రిప్రొడక్టివ్ స్పాన్ ఒక 20s to 40s మధ్యలో అన్నీ ఖర్చు అయిపోయి మెనోపాజ్ వచ్చేసరికి ఆల్మోస్ట్ నిల్ అయిపోతుంది ఎగ్ కౌంట్. ఇన్ అవర్ బెస్ట్ ఫర్టిలిటీ పొటెన్షియల్ ఎప్పుడు ఉంటుంది అంటే మనకు ఎర్లీ 20sలో, 20 to 30 మధ్యలో అవర్ బాడీ ఈజ్ డిజైన్ లైక్ దట్, నేచర్ హ్యాస్ డిజైన్ లైక్ దట్ దిస్ ఈస్ ద టైమ్, నేచర్ థింక్స్ ఇట్ ఈస్ ద బెస్ట్ టైమ్ టు గివ్ అ ప్రెగ్నెన్సీ. నౌ వీఆర్ ఆల్టరింగ్ ఇట్. అంటే వాట్ ఎవర్ ద రీజన్స్. ఇప్పుడు ఏమంటుంటాం మనం, ఉమెన్ ఎంపవర్మెంట్ వచ్చింది, వీ హ్యావ్ careers. Women these days, there is a quote. So a woman is expected to work like she has no family, and she is expected to take care of family responsibilities like there is no work. So women are juggling twice than the normal, what it was a generation before.